ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. మన యొక్క దినపాఠంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండెను. ఈ యొక్క పుస్తకం అంతా యాకోబు భక్తుడు ఆచరణాత్మకమైన పుస్తకం అని చెబుతాడు. ప్రతి విషయంలో క్రైస్తవ జీవితం అంటేనే ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనము మన యొక్క జీవితంలో ఉన్నది ఒకే ఒక ఆన్సర్. అది ఏంది అని అంటే ప్రార్థన. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అది ఏ సందర్భమైనా మీ జీవితంలో శ్రమ అనుమతించబడిందా, ప్రార్థన చేయవలెను. అనారోగ్యం వచ్చిందా, ప్రార్థన చేయవలెను. ఏదైనా సందర్భాన్ని బట్టి కరువు అనుమతించబడిందా, ప్రార్థన చేయవలెను. అంతేకాదు సంఘముని పిలిచి మనము ప్రార్థించాలి అని ఇక్కడ మనవి చేయబడుతుంది. మన యొక్క ఆధ్యాత్మిక యుద్ధ పోరాటంలో అనేకమైన శ్రమలు, అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనకు ఒకే ఒక ఆయుధం. ఆ ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. ఈ మాట నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైంది అని అంటే మనం ముందుగా మన ప్రార్థన ప్రభు ఆలకించాలి. దాని సందర్భాన్ని బట్టి జవాబు దయచేయాలి అని అంటే మనం ముందు ఒకరిని ఒకరు ఎదుట మన యొక్క పాపంలో ఒప్పుకోవాలి. అందరి జీవితాలలో ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని రహస్యంగా ఉంచడం కాదు, ప్రభు ఎదుటకొచ్చి దాన్ని ఒప్పుకోవాలని మనవి చేస్తుండు యాకోబు భక్తుడు. మనం ఎప్పుడైతే మన యొక్క మనస్సాక్షి నిష్కలంకంగా ఏమాత్రం కూడా దోషారోపణ లేకుండా పెట్టుకుంటామో, శారీరకమైన స్వస్థత గురించి ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన స్వస్థత మనం పొందువారంగా ఉంటాం. ఆ స్వస్థత ఎప్పుడైతే మనకు ఎదురవుతుందో మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ప్రభు మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. అంతేకాదు ఇక్కడ ఒక ముఖ్యమైన సందర్భం ఏమని చెప్పబడుతుంది అంటే, సమాజం అంటేనే ఒకరి మీద ఒకరు ఆధారపడడం. మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితం అంటే ప్రతి విషయంలో మనం ఏదో ఒక సందర్భంలో ఒకరి మీద ఒకరు ఆధారపడేది ఉంటుంది. కనుకనే ఎదుటివాడు కొంచెం కష్టంలో ఉన్నా, ఎదుటివాడు కొంత అనారోగ్యంగా ఉన్నా, మన వంతు సహాయం మనం ఏం చేయలేకపోయినా మనము రహస్యంగా ఉండి వారి నిమిత్తం ప్రార్థించాలని ఇక్కడ మనవి చేయబడుతుంది. కనుక ఈ రోజంతట్లో నీకంటే బలహీనంగా ఉన్నవారు ఎవరైనా కనబడితే, అనారోగ్యం కలిగిన వారు ఎవరైనా కనబడితే, ఏ విషయంలోనైనా తప్పిపోయిన వారు అనేవారు కనబడితే మనం వారి విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రభు తట్టు వారిని త్రిప్పుదాం. ఆ ఆత్మ విషయంలో ప్రభుకున్న భారం మనం కూడా కలిగి ఉందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా ముందు ఉంచిన ఈ ప్రార్థన అవసరతను ప్రాముఖ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయతో కరుణించి ఈ రోజంతట్లో మేము ఎవరి గురించి ప్రార్థించాలో, నీ భారం ఎవరి తట్టు ఉందో, ఎవరిని నీ తట్టు త్రిప్పడానికి దేవా మమ్మల్ని వాడుకొని ఉంటున్నావో మీ యొక్క సహాయంను మాకు పంపించమని ప్రార్థిస్తూ, వారి నిమిత్తం మేము ప్రార్థించుటకు, వారిని నీ తట్టు త్రిపుటకు మాకు సహాయం పంపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.